రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసిన్నదేమో అని అపహాస్యం చేయగా. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అన్వయించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమెన్. పిల్లలు గమనించాలి, మొదటి రాజులు 18:29 చూసినట్లయితే మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయము వరకు వారు ప్రకటించుచూ వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. యాకోబు 5:11 ఏలియా బహు పౌరుషముతో మధ్యాహ్న కాల సమయంలో బయలు ప్రవక్తలను హేళన చేయుట గమనించవచ్చును మనం. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడేనని యాకోబు పత్రికలో వ్రాయబడింది 5:11. పిల్లలు గమనించాలి, ఏలియా బయలుదేవతా ప్రవక్తలకు సవాలు విసురుతున్నాడు. సాతాను ప్రజలతో దేవుని బిడ్డలు మాత్రమే ఛాలెంజ్ చేయగలుగుతారు. కారణం చూడండి, దేవుడు ఇర్మియాతో ఇలా మాట్లాడుతున్నాడు, వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీపై విజయం పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా 1:19 దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలపైన, ఆయన అభిషేకించినటువంటి వారిపైన ఎవరు కూడా యుద్ధము చేయలేరు, ఎవరు చెయ్యలేరు. మన దేవుడు వారిని చెయ్యి వెయ్యనీయడు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని జకరియా 2:8 దేవుడు సెలవిస్తున్నాడు. మరియు దుష్టుని చేతికి మిమ్మల్ని అప్పగింపనని కూడా చెప్పుచున్నాడు. ఆపై ఏదైనా జరగాలంటే అది ఆయన చిత్తమై ఉండాలి. ఏలియా, మరి దేవుడు ఎంత శక్తిమంతుడో ఏలియాకు తెలుసు. పిల్లలు గమనించాలి, ఏలియా దేవుడు ఎంత శక్తిమంతుడో ఏలియాకు తెలుసు. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలుసా? ప్రశ్న. కాబట్టి ఆయన బహు రోషముతో బయలు ప్రవక్తలను రండి తెలుసుకుందాం అంటూ సవాలు విసిరాడు. విడిపించేవాడు, విమోచించేవాడు, విజయం ఇచ్చేవాడు, సైన్యములకు అధిపతి యెహోవాయే అని ఏలియాకు బాగా తెలుసు. కాబట్టి ఏలియా బయలుదేవతను, వాని యొక్క ప్రవక్తను అపహాస్యం చేశాడు, అంటే ఎగతాళి చేశాడని ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఆలోచించండి ఒకసారి. ఏలియా ఎక్కడ కూడా దేవుని అడగలేదు, ప్రభా మరి అగ్నిని దింపమని అడుగుతాను, నువ్వు దింపుతావా లేదా, జరుగుతుందా అని ఏమేటువంటి డౌట్స్ ఏమి లేవు. డైరెక్ట్గాను దేవుని ఏం సంప్రదించలేదు. ఆయన అంతే పలికాడంతే, కలిగింది. వినాలి ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో మరి యెహోవా దేవుడు బహు పౌరుషం కలిగినటువంటి వాడుగా తనను కనపరుచుకున్నాడు. ఏ చిన్న తప్పు చేసినా కూడా శిక్షిస్తూ వచ్చాడు. కొత్త నిబంధనలో కరుణామయుడిగా ప్రేమను కురిపిస్తూ వచ్చాడు మన యేసయ్య. ఈ యొక్క మధ్యాహ్నకాల అద్భుతాలు చూసినట్లయితే ప్రియులరా, ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఫిలిస్తీయులు ఎదుట నిలవలేక యుద్ధ భూమిలోనే దాదాపు 4,000 మంది హతులయ్యారు. ఇజ్రాయేలు పెద్దలు, మరి యెహోవా నేడు మనల్ని ఎందుకు ఓడించెను? యెహోవా నిబంధన మందసము మన మధ్య ఉండే ఎడల అది మన శత్రువుల చేతిలో నుంచి మనం రక్షించునని కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు ఆ సైన్యములకు అధిపతి యెహోవా మందసాన్ని తెప్పించారు. అది దండులోనికి రాగా భూమి దద్దరిల్లేటట్లు కేకలు వేశారు. ఫిలిస్తీయులు భయపడ్డారు, కానీ ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేసినప్పుడు సుమారు 30,000 మంది కాల్బలము హతులయ్యారు. మందసము పట్టబడింది. ఎంత కష్టం, ఎంత నష్టం! అవిధేయులైనటువంటి వారి మధ్యలో మరియు ఏలీ కుమారులైన హోప్నీ, ఫీనెహాసు లాంటి వ్యభిచారులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ పనులు చేసేవారి మధ్యలో దేవుని మందసం ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని రక్షించలేకపోయాడు. పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తూ వచ్చాడు. నేడు కూడా చాలామంది మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, నామకార్థంగా జీవిస్తూ ఈ లోకపు అపవిత్రమైనటువంటి పనుల్లో పాలుభాగస్తులుగా ఉంటూ బైబిల్ని చేతిలో పట్టుకొని లేక బ్యాగ్ సంఘాన్ని పెట్టుకొని మేము గొప్ప సహవాసం అంటే గొప్ప చర్చికి సంబంధించినటువంటి వారు, గొప్ప దైవజనుల ద్వారా మేము రక్షించబడినటువంటి వారు, మేము వెళ్ళే సంఘం చాలా పెద్దది, చాలా క్రమం కలిగిన సంఘంలో మేము ఉన్నటువంటి వారు అని గొప్పలు చెప్పుకుంటూ పోతున్నారు. ప్రియుల గమనించాలి,
ఆ క్రమం గల దైవజనులు ఎవరి ద్వారా రక్షించబడ్డారో ఆ యేసు ప్రభువును వదిలిపెట్టి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా చేతిలో బైబిల్ కానీ సంకలో సంచి కానీ వారిని పరలోక రాజ్యానికి చేర్చలేవని గ్రహించలేకపోతున్నారు. వారు తెలుసుకునేటప్పటికీ శ్రేష్టమైన కాలం కాస్త కరిగిపోతుంది. వీరికి పిల్లలు గమనించాలి, వీరికి శాస్త్రుడికి పరిశీలికి సద్దులకేలికి పెద్ద తేడా లేదనిపిస్తూ ఉంటుంటుంది. దేవుని మందసం పట్టబడింది. దానిని ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో దాగోను ఎదుట ఉంచారు. ఏమైంది? మందసం ఎదుట దాగోను నేలబోర్ల పడ్డాడు. దాన్ని లేవనెత్తి మరలా దాని స్థానం ఉంచారు. మరునాడు ఉదయం లేచి చూస్తే దాగోను తల తెగవేయబడింది, అరచేతులు నరకబడ్డాయి, మొండెము మాత్రం మిగిలి ఉంది. 1 సమూయేలు 5:1-5 మీరు చదువుకోండి. అత్యంత శక్తి కలిగినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా ముందు సాతాను అనగా రాయి విగ్రహం నిలబడగలుగుతుందా? ఆయన పౌరుషం ముందు వాడు తట్టుకొనగలుగుతాడా? దాగోనైనా మరి ఏ ఇతర పేర్లతో పిలువబడి ఉన్నటువంటి ఏదైనా కానీ ఆయనను సమీపించలేవు. వాడు దగ్గరికి వెళితే వాని శరీరం ముక్కలవటమే, తల ముండం వేరు కావటమే జరిగేది. సమాధానకర్త అయినటువంటి దేవుడు సైతాను గాడిని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకతొక్కిస్తాడు. రోమా 16:20. మన దేవుని మందసం ముందే కాదు, తాను ఏర్పరచుకున్న తన ప్రియమైనటువంటి బిడ్డల కాళ్ళ ముందు కూడా, నీ కాళ్ళ క్రింద కూడా వానిని సైతాను గాడిని త్రొక్కించానని చెప్పి అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దాగోను గుడిలో సంభవించినటువంటి విధంగా నేడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి మన దేవుడు శక్తిమంతుడు. ఆయనకు కావాల్సిందల్లా నమ్మకస్తులు, ఆయనపై ఆధారపడేవాళ్ళు. నమ్మకస్తులు దొరికితే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సైతాను రాజ్యం కూలగొట్టడమే ప్రతి క్రైస్తవుని యొక్క ప్రథమ ఉద్దేశమై ఉండాలి. వాని కోటలు గోడలు బద్దలై నేలమట్టమయ్యే వరకు మరి అటువంటి సమయం త్వరలోనే ఉంటుందని గ్రహించాలి. ఇటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి ఆహాబు, ఆయన భార్య యెజెబెలు మరియు ప్రజలు బయలనేటువంటి దేవాలకి బలులు అర్పిస్తున్నారు. రాజు అయినటువంటి ఆహాబు తన పూర్వీకులైనటువంటి ఇజ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవాకు కోపం పుట్టించినని 1 రాజులు 16:33 మనం చదువుకుంటూ ఉన్నాం. అప్పుడు ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారమగును గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. 1 రాజులు 17:1. దేవుని విడిచి కట్టులేక తిరిగినప్పుడు, పాపం ఎక్కువైపోయినప్పుడు, మరి ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా విగ్రహారాధనలో మునిగిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపించి జరగబోయే కీడుని గురించి తెలియపరిచేవాడు. వారి మాటలు విని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారిని కనికరించి క్షమిస్తూ వచ్చాడు. వారు ఆయన వైపు తిరగకపోతే కఠినంగా శిక్షించాడు. యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర దాగిండుము, ఆ వాగు నీరు త్రాగుదు, నీకు ఆహారం తెచ్చినట్లు కాకోల మొలకలు ఆజ్ఞాపించనని తెలియజేశాడు. ఈ కాకులు ఉదయమందు అస్తమయమందు రొట్టె మాంసం ఏలియాకు తెచ్చిపెట్టాయి. జలప్రళయం తర్వాత నావ నుండి నోవహు ఒక కాకిని బయటకు వదిలితే ఆ కాకి కుళ్ళిన వాటిని, చెడిపోయినటువంటి వాటిని తింటూ హాయిగా పరవశించిపోయి ఉంటుంది. ఆ కాకి తిరిగి ఓడలోనికి రాలేదు. అలాంటి కుళ్ళిన పదార్థాలను సంతోషంతో ఆరగించేటువంటి ఈ కాకులు దేవుని మాటకు విధేయత చూపించి ఆ కేరీతు వాగు ఎండిపోయేంత వరకు కూడా, అంటే 6 నెలలు, అంటే 180 రోజుల వరకు ఏలియాకు ఆహారాన్ని అందిస్తూనే వచ్చాయి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండటి వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కీర్తనలు 127:2 సొలొమోను రాస్తున్నాడు. ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు నిన్ను కూడా ఎందుకు పోషించడు? నిన్ను కూడా ఎందుకు యోగ్యులు కాని వారి ద్వారా, అంటే పేదలు, అల్పుల, తక్కువ వారిని పిలువబడే వారి ద్వారా పోషించడానికి యోగ్యుడని ఎందుకు మరి నమ్మట్లేదు? దేవుడు యోగ్యుడని నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది అంటారు, మా సంఘం పేద సంఘం అండి, మాది చిన్న సంఘం అండి, మాది చిన్న ఉద్యోగం అండి. కాకి కంటే గొప్పది కదా నీకున్న ఉద్యోగం? నీ చిన్న ఉద్యోగం చేత దేవుడు నిన్ను గొప్ప కార్యాలు చేయడానికి వాడుకోలేడు అనుకుంటున్నారా? నీకున్న చిన్న సంఘంతో దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా నిన్ను వాడుకోలేడు అనుకుంటున్నారా? నీకొచ్చే చిన్న కానుకతోటే దేవుడు ప్రభావితమైన వ్యక్తిగా నిన్ను వాడుకోలేడు అనుకుంటున్నాడా? హల్లెలూయా! మన దేవుడు యోగ్యుడు. నిన్ను ఎంతైనా చేయటానికి మన దేవుడు శక్తిమంతుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా!
జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. కేరీతు వాగు ఎండిపోయింది, నీళ్లు లేవు, ఆ ప్రాంతమంతా క్షేమమే. ఏలియాకు దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. వర్షం లేదు, వాగులు వంకలు అన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. పశువులకు మేత లేదు, కరువు తీవ్రంగా ఉంది. మరలా దేవుని వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై, నీవు లేచి సారేపతి విధవరాల వద్దకు వెళ్ళమన్నాడు. అక్కడ ఆ విధవరాలి పరిస్థితి కూడా బాగానే కరువులో ఉంది. కొన్ని పొలలు ఏరుకొని కొద్దిపాటి పిండి నూనెతో అప్పం వేసుకొని తిని తన కొడుకు చనిపోవాలనుకుంటున్నాడు. తన కొడుకు చనిపోవాలనుకున్నది. అయితే అద్భుతం జరిగింది. దేవుడు ఏలీయాను ఆమె యొద్దకు పంపించాడు. చనిపోవాలని తీర్మానం చేసుకున్నట్టుండి ఆ విధవరాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విధంగా ఆ విధవరాలు యథార్థవంతురాలు ఉన్న విషయం చెప్పేసింది ఏలియా గారికి. ఏలియా గారు, ఇది నా పరిస్థితి. ఏలియా మాట విని ఒక చిన్న అప్పం తెచ్చిచ్చింది. ఆ దైవజనుని మాట వినడం ద్వారా దైవకార్యం చూసింది. తనకు సంబంధించిన వారు ఆ కరువు కాలంలో కడుపు నిండా ఆహారం భుజిస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పిన 2 దినవృత్తాంతాలు 20:20లో. నేడు కూడా ప్రియులారా చాలా గొప్ప విషయాలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా మరి యొక్క దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత అనేక కష్టాలు అనుభవించాం, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాం. సేవకు రాకముందు మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాం. ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రియులారు గమనించాలి, అప్పుడప్పుడు సమృద్ధి, అప్పుడప్పుడు సమస్యలు ఉంటుంటాయి. దేవుని వద్ద మన తీర్మానాన్ని బట్టి నేను తీర్మానం చేసుకున్నది ఏంటంటే, ఎప్పుడు అప్పు చేయకూడదు, అప్పు అడగకూడదు. ఎవరి దగ్గర కూడా మరి చెయ్యి చాచి అడిగేందుకు మేము సాహసించలేదు. మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు. పిల్లల్ని చిన్న చిన్న స్కూల్లో జాయిన్ చేసాం. తర్వాత మళ్ళీ ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య ప్రారంభించాలని చెప్పి తీర్మానించుకున్నటువంటి వెంటనే మరి సైతానుగాడు విజృంభించాడు. ఎన్నో సమస్యలు ఎదురవ్వాయి, ఎన్నో మోసాలు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. మరి ఒక సేవకుడి జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒకసారి ఒక సేవకుడు ప్రార్థనలో ఉన్నాడంట. గలతీ 5:13 ద్వారా ప్రభు ఆ సేవకుడితో మాట్లాడాడంట. మీరు స్వతంత్రులైండుకు పిలువబడుతుంది అని. 3 సంవత్సరాల ప్రార్థనకు జవాబు వచ్చిందని చెప్పి దేవుని స్తుతించి పరిచర్య ప్రారంభించి మరి పరిచర్య చేయాలని చెప్పి ఆ సేవకుడు తీర్మానం చేసుకున్నాడంట. పరిచర్య ప్రారంభించాలని తీర్మానించుకున్న వెంటనే సైతానుగాడు విజృంభిస్తూ వచ్చాడంట. మరి పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారంట. వాళ్ళకి ఎదురుగా ఒక ఎద్దుల బండి వచ్చి వెనక నుంచి మరి 2 ఎర్ర బస్సులు వస్తున్నాయంట. చివరి వస్తున్నటువంటి బస్సు ఏం చేశాడంటే ఒక్కసారిగా వేగం పెంచి ఓవర్టేక్ చేయబోయాడు. మరి ఈ సేవకులకు ఎదురుగా వచ్చి ఆ బస్సు మరి బుల్లెట్ లాగా దూసుకొస్తుంది. ఎడమవైపు తిరిగితే పెద్ద గొయ్య, కుడివైపు తిరిగితే ఎడ్ల బండి. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఆ యొక్క సేవకుడి నోటి నుంచి ఒక మాట, యేసు ప్రభువా మమ్మల్ని రక్షించు అని చెప్పి అన్నారంట. అయితే ఆ బస్సు ఏమైందంటే వీళ్ళ యొక్క వాహనానికి కొద్ది అడుగుల దూరంలో వచ్చి నిలబడిపోయిందంట. అలా ఒక క్షణంలో దేవుడు వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించగలిగాడు. ఇంకొకసారి ఒక సహోదరుడు బైక్లో వెళ్తున్నాడంట.
పాస్టర్ గారు ఇద్దరును బైక్ మీద వెళ్తుంటే రోడ్డు మలుపు తిరగాల్సి ఉంది. అండర్ బ్రిడ్జ్ కింద నుండి బస్సు దూసుకొచ్చేసిందంట. దాని వేగం అంచనా వేయలేక వీళ్ళు ముందుగా మరి ముందుకెళ్ళిపోయారు. అయితే వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు. ఆ బస్సు డ్రైవరు సడన్ బ్రేక్ వేయడంతో అది చాలా దగ్గరకు వచ్చి ఆగిపోయిందంట. లేకపోతే ఆ బస్సు గుద్దితే రక్తపు మడుగులోకి వెళ్ళిపోయేవారంట వీళ్ళంతా కూడా, ఇద్దరు కూడా. ఇలా రెండు గొప్ప ప్రాణాపాయాలను దేవుడు తప్పించి మరి తప్పించేసాడులే ఇంకేముంది అని ధైర్యంగా ప్రార్థనలో గడుపుతున్నాడంట ఆ సేవకుడు. ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్న మిమ్మల్ని కొంతమంది కొట్టాలని చూస్తున్నారు అన్నాడంట. ఎందుకని అడిగాడండి సేవకుడు. మీరు వారి ప్రాంతంలో మందిరం ప్రారంభిస్తున్నారంట కదా, అందువలన మీకోసం వారు కాసుకుని ఉన్నారు. ఎందుకు అనవసరంగా గొడవలు అక్కడ మందిరం ప్రారంభించొద్దు, ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నాడు. అయితే ఈ సేవకుడు ఆ మాటలకు భయపడకుండా సరేలే చూద్దామని చెప్పి అతను మీ శ్రేయస్కోరు చెప్తున్నాను అన్నాడు. అతని మాటలు లెక్క చేయలేదు, ప్రార్థనలో కనిపెట్టి ప్రారంభించాడు. ఇక సంతోషంగా సేవ చేయించాలనుకున్నటువంటి ఆ సేవకుడు అంతే, ఆ నెక్స్ట్ రోజు నుంచి సైతాన్గాడు విపరీతంగా మరి కలవరపరచడం ప్రారంభించాడు. సంఘానికి వచ్చినటువంటి ఒక విశ్వాసి, అన్నా చాలా బాగాలేదు, తలనొప్పి, చలి, జ్వరం తట్టుకోలేకపోతున్నాను, వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. వెంటనే ఇంకొక ఫోను, అన్నా చాలా బాగాలేదు, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు తట్టుకోలేకపోతున్నాను, వచ్చి ప్రార్థన చేయండి అంటే ఆ సేవకుడు వెళ్ళి ప్రార్థించాడు. వారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. అలా మందిరానికి వచ్చిన వాళ్ళంతా కూడా శోధించబడ్డారు. అందరూ ఏదో ఒక రోగంతో బాధపడ్డారు. అందరూ ప్రార్థన ద్వారానే స్వస్థపరచబడ్డారు. అందరూ వంతు అయిపోయిందని చెప్పి ఊపిరి పీల్చుకున్నటువంటి ఆ సేవకుడు ఇంకా వాళ్ళ ఇంట్లో శోధన ప్రారంభమైంది. ఆ సేవకుడు వాళ్ళకి ఆ అమ్మగారికి విపరీతమైన జ్వరము, వాంతులు, ప్రార్థన చేస్తే ఏమాత్రం తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన పరీక్షించి వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పాడు. అలా వారం రోజులు ఆసుపత్రిలోనే ₹1000 ఖర్చు అయిపోయి సైతాన్గాడి యొక్క శోధనలు ముగిశాయిలే. ఇక బాగా కష్టపడి పరిచర్య చేసి ఆత్మను సంపాదించాలని తీర్మానం తీసుకున్నటువంటి సేవకుడు ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. దేవుని పరీక్షా సమయం ప్రారంభమైంది. ఊహించలేనంత ఆర్థికపరమైన ఇబ్బందులు, చెప్పుకోలేనంత కష్టం, వాళ్ళ ఊహలన్నీ కూడా తారుమారైపోయి ఇల్లు అద్దె కట్టుకోవాలనేటువంటి స్థితి, పిల్లల ఫీజు కట్టలేనటువంటి స్థితి, ఆహారం కొరకు చాలా ఇరుకు. దేవుడు అన్ని ద్వారాలు మూసేశాడా అన్నట్టు అనిపించింది. సుమారు 3 నెలలు మాంసం అనేటువంటిది వాళ్ళ ఇంట్లో లేదంట, వాసన కూడా చూడలేదంట. ప్రభు కృపను బట్టి పిల్లలంతా కూడా ఆరోగ్యంగా మరి ఆ పొడవైన వెంట్రుకలతో ఉండేవారు. ఎప్పుడైతే బలమైన ఆహారం లేదో అప్పుడు 3 పిల్లలు కూడా మరి పాస్టమ్ గారు కూడా తల వెంట్రుకలన్నీ కుప్పలుగా రాలిపోయాయి. ఎంత ఇరుకైనప్పటికీ వారు నోరు తెరిచి మాకు ఇది కావాలని అడగలేదు. చిన్నపిల్ల మాత్రం ఆ చాక్లెట్స్ అడిగేదంట, చిన్నపిల్ల కాబట్టి. అప్పుడు వాళ్ళకి చాక్లెట్స్ కూడా కొనలేనటువంటి పరిస్థితి ఆ సేవకుడు. అయితే దేవుడు ఏనాడు పస్తు పెట్టలేదంట. సరైన ఆహారం లేకుండా వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క పాస్టమ్ గారిని సైతాన్ గారు చాలా శోధించాడంట. ఆమెలో ఏ మాత్రం బలం లేకపోవడంతో రక్తస్రావం ఎక్కువైపోయేది. డాక్టర్తో పరీక్షించి చేయిస్తే గర్భసంచి తీసేయాలి, ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అని చెప్పారంట. అయితే ఇది ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆపరేషన్ కాకుండా మాత్రలు రాయించుకుని వచ్చేసారంట. అవి ఎన్ని తిన్నప్పటికీ కూడా రక్తస్రావం అదుపులో ఉండేటువంటిది కాదు, చాలా ఇబ్బంది పడేది. ఒకసారి మరి ఆ యొక్క పాస్టమ్ గారికి ప్యాడ్స్ కావాలంటే బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ తీసుకుని వచ్చేటప్పుడు సరే పెన్షన్ తీసుకుని వచ్చేటప్పుడు కొనుక్కొని రావచ్చు అని చెప్పి రమ్మని వెంట తీసుకుని వెళ్ళారంట ఆ సేవకుడు. ఆ బ్యాంకులో కొద్దిగా ఆలస్యం అయిపోయిందంట. తను అప్పటికి అనీజీగా ఫీల్ అవుతుంది. పెన్షన్ తీసుకుని మెట్లు దిగుతూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆ రక్తం గడ్డలుగా పడిపోయిందంట. ఆ మెట్ల పైన రక్తపు చుక్కలు కనబడుతుంటే వెంటనే తాను దానిని పేపర్తో తుడిసివేస్తూ వచ్చిందంట. సహోదరి ఇటువంటి భయంకరమైన శోధన గుండా వెళ్తూ వచ్చింది. మరి ఆ సేవకులు ప్రియులు గమనించాలి. ఒక సహోదరి ప్రతి ఆదివారం కొంచెం జొన్నపిండి, కొంచెం రాగిపిండి తీసుకుని వచ్చేది. అవి కొద్ది రోజులయ్యేవి. వారు కూలి చేసుకుని జీవనం సాగించేవారు. ఇంకా కొందరు మరి అవి ఇవి తెచ్చిచ్చేవారు. అలా దేవుడు ఈ యొక్క సేవకుల కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. ఒకసారి
పాలవాడు చాలా తొందర పెడుతూ వచ్చాడంట. వాడికి ఆ నెలలో చాలామంది డబ్బులు ఇవ్వట్లేదంట. మీరని ఇవ్వండి సార్ అని చెప్పి ఈ సేవకుడిని ఆ పాలవాడు డబ్బులు అడిగాడంట. వాడి ముఖం చూడలేక మరి ఈ సేవకుడు భార్యతో, మీ సహోదరుని అడిగి పాలవాడికి ఇవ్వు, మీ మీ అక్కని అడిగి డబ్బులు ఇవి, తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని అని అన్నాడు ఈ సేవకుడు. ఏం జరిగిందో తెలియదు కానీ మరి సహోదరి మౌనంగా కూర్చుని ఉంటే ఇంక ఈయన కూడా అడగలేకపోయాడు. పాలవాడిని తర్వాత రమ్మంటే వెళ్ళిపోయాడు. సైతాన్ గాడు ఆ సహోదరి తమ్ముడిని ఉపయోగించుకొని మరి అంటే పాస్టర్ గారు వాళ్ళ బామ్మారి ద్వారా పాస్టర్ గారిని మళ్ళీ శోధించడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం తినేటువంటి సమయంలో, బ్రేక్ఫాస్ట్ తినే సమయంలో, మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఫోన్ చేసేవాడు. నేను అక్కడ అది తిన్నాను, ఇక్కడ ఇది తిన్నాను అని, అక్కడ చికెన్ బిర్యానీ తిని ఇది అని చెప్పి టేస్టులు చెప్పి నోరు ఊరించేవాడు, గొప్పగా వర్ణించేవాడు అంట. ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి. పూట గడవటమే కష్టమైపోయేది. సైతాన్ గాడి తను ఉపయోగించుకుని విజృంభిస్తూ ఉన్నాడు. ఇది సైతాన్ గాడి శోధన అని చెప్పి ఆ సేవకులకు తెలిసి ఫోన్ చేయొద్దంటే మరి అతను బాధపడతాడు. కొన్ని నెలలు మౌనంగానే భరించారంట. మరి తర్వాత పాస్టర్ గారు వాళ్ళ భార్యతో, వద్దు మీ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తొద్దు. అతను పదే ఫోన్ చేసి విసిగించేస్తున్నాడు. ఆయన ఏం తిన్నాడు దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఏమైనా అనాలంటే సొంత తమ్ముడు కాబట్టి సహోదరి మరి పాస్టర్ గారు మౌనంగానే భరిస్తుంటే ఈయన సిమ్ కార్డు తీసి 2 ముక్కలు చేసి పడేశాడంట. అలా ఇతని ఉపయోగించుకుని సైతాన్ గాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, పరిస్థితి ఆలోచించుకుంటే చాలా భయంకరంగా ఉందని చెప్పి ఆ సేవకుడు ఎంతో బాధపడేవాడు. పరీక్ష సమయంలో ఉన్నారు కాబట్టి పరీక్షల సమయంలో మాట్లాడకూడదు, మౌనంగానే ఉండాలి. మరి ఆ సేవకుడు ఉన్న కష్టాలన్నీ చూసి వాళ్ళ తల్లిగారు ఎంతో బాధపడేది. ముసలప్రాయం, అల్లాడిపోయేది, 88 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి పాస్టర్ గారి తల్లిగారు పాస్టర్ గారి దగ్గరే ఉంటుంది. మరి కొడుకు దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండాలని అనుకునేది కానీ ఎక్కడ. అమ్మా నువ్వు వేరే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే, లేదురా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో సంతోషంగా ఉన్నాను, మీరు బాధలో ఉన్నప్పుడు నేను ఎలాగ వీళ్ళ వాళ్ళతో సంతోషంగా ఉంటాను, ఇటువంటి పరిస్థితిలోనే కదా నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఆమె వెళ్ళటానికి తిరస్కరించింది. వీళ్ళ కష్టాల్లో ఆమె కూడా పాలుభాగస్తురాలైపోయింది. తనకు వచ్చేటువంటి పెన్షన్ మొత్తం ఇచ్చి ఆ కష్టకాలంలో వీళ్ళని ఆదుకున్నది. మరి దేవుడు అటువంటి మనసు నా తల్లి గారికి ఇచ్చాడు. ఇక ఈ సేవకుడు మరి పరిచర్యకు దూరం ఉన్నటువంటి పల్లెలకు వెళ్ళేవారు. ఒకరోజు మరి పాస్టర్ గారితో కలిసి ఒక గ్రామంలో గృహ కూడిక ముగించుకుని వస్తున్నారు. అది మారుమూల గ్రామం కావడంతో చీకటి పడితే చాలా మరి జనసంచారం ఉండరు కాబట్టి కూడిక ముగించుకొని సుమారు నైట్ 9:30 ఆ ప్రాంతంలో బైక్ మీద వస్తున్నారు. చాలా చీకటిగా ఉంది. ఒక గుబురు చింత చెట్టు వద్ద వచ్చేసప్పటికి బైక్ ఏదో తగిలి గట్మని శబ్దం వచ్చింది. బైక్ నిలబెట్టి అంతా పరిశీలన చేస్తే వాహనానికి ఏమీ కాలేదు. రోడ్డు పైన రాళ్ళు ఏమైనా ఉన్నాయేమని చూశారు. రాళ్ళు కూడా లేవు, మనుషులు ఎవరు లేరు. మరి ఇంత పెద్ద శబ్దం ఎలా వచ్చిందా అని చెప్పి ఖచ్చితంగా ఇది సాతానుడి పని నుంచి అనుకుని దేవునిపై భారం వేసి వచ్చేశారు. మరుసటి వారం అదే పల్లెకు వెళ్ళారు. ప్రార్థనా కూట ముగించుకుని రాత్రి సుమారు 10 గంటల సమయంలో బైక్లో వస్తున్నారు. గత వారం ఈ రోడ్లో వెళ్ళినప్పుడు బైకు ఏదో తగిలి పెద్ద శబ్దం వచ్చింది కదా. ఇప్పుడు కుడివైపు రోడ్లో మరి ఎడమవైపు రోడ్లో అయితే ఇలా ఉంది కాబట్టి కుడివైపు రోడ్లో వెళ్ళాలని చెప్పాలనుకున్నారు. ఒక 100 గజాల దూరం వెళ్ళారు. ఒక పక్షి అరుచుకుంటూ వచ్చి వాళ్ళ బైక్ ముందు నిలబడింది. దాన్ని తప్పించాలని చెప్పి కుడివైపు తిప్పితే అటువైపు ఎడమవైపు తిప్పితే ఎలాగ వస్తుందన్నమాట. అది గట్టిగా అరుచుకుంటూ వాళ్ళ యొక్క పాస్టర్ గారి యొక్క వాహనాన్ని కదలనట్లేదు. ఎడమవైపు ఉన్న రోడ్లో గత వారమే ఆ శబ్దంతో భయపెట్టాలనుకుంది. ఇప్పుడు చూస్తే ఈ పక్షి ఇలాగ ఉన్నది. ఈ సైతాన్ గడంతా కూడా ఏంటి అని చెప్పి ధైర్యంగా యేసుప్రభువా నువ్వే దిక్కంటూ ఆ పక్షి పైనే బైక్ను ఉరికించారంట సేవకుడు. అంతే, అది బిగ్గర ఖర్చుకుంటూ ఎగిరిపోయింది. వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకున్నారంట. సేవలో ఉన్నటువంటి ఆసక్తితో ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళేవారంట వాళ్ళు. ఒకరోజు కూటం ముగించుకుని వస్తున్నారంట. ఆ ఊరి సమీపంలో 10-12 వీధి కుక్కలు మరి
ఒకదాన్ని ఒకటి కరుచుకుంటూ ఉన్నారంట. ఈయన వాహనంలో వస్తుంటే అవి వీళ్ళ వెంట పడ్డాయంట. కుక్కలు వస్తున్నాయని చెప్పి కొంచెం బైక్ని వేగంగా తోలటం ప్రారంభించారు పాస్టర్ గారు. అంతే అవి వీళ్ళకంటే వేగంగా వెళ్ళటానికి పరిగెడుతున్నాయి. అప్పుడు ఈయన సడన్గా బ్రేక్ వేసి మరి కాళ్ళు కింద పెట్టాడంట. ఆ వేగానికి ఆయన చెప్పులు తెగిపోయాయంట. కుక్కలు వాళ్ళని అడ్డగించడానికి ప్రయత్నించినటువంటి వాటి బారి నుంచి దేవుడు వాళ్ళని తప్పించాడంట. ఇంటిలో సమస్యలు, సేవలో పరీక్షలు, సంఘం నడిపే మరి స్థలంలో శోధనలు, ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటూ వచ్చారంట. ఏలియాను క్షామకాలంలో పోషించినటువంటి దేవుడు, ఆదరించి కాపాడినటువంటి దేవుడు మరి ఈ సేవకుని విషయంలో కూడా అదే అద్భుతం చేశాడు. కుటుంబాన్ని అద్భుతంగా పోషించాడు. వాళ్ళ యొక్క మూడో బావగారు మరి వాళ్ళకి చాలా ఆధారకారి మాటలు చెప్తూ వచ్చాడు. ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చాడు. కష్టకాలంలో ఆయన చేసినటువంటి మేలెంతో మరువలేందంట. సేవకు వచ్చిన తర్వాత కూడా మరి ఒక ఆఫీస్కు అప్పుడప్పుడు వెళ్ళేవాడు అంటే సేవకుడు. ఒకరోజు ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి తర్వాత బైక్లో పెట్రోల్ పూర్తిగా అయిపోయిందంట. కొంచెం దూరం తోసుకుని వెళ్ళి ఆఫీస్ ముందు నిలబెట్టాడంట. తిరిగి ఇంటికి వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి. అయితే ఆయన జోబులు చూస్తే ఖాళీగా ఉన్నాయి. ఆఫీసులో కూర్చుని మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నీ బిడ్డల యొక్క కష్ట సమయంలో మరి వాళ్ళని ఎట్లా ఆదుకుని నడిపించావో సాక్ష్యాలు చెబుతూ ఉంటుంటారు. ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు పెట్రోలు దయచేసినందుకు వందనాలని చెప్పి ప్రార్థించాడంట. ఆఫీసు ఆ యొక్క భోజన విరామ సమయంలో మరి అదే భోజన టైం కావస్తుంది. అయితే ఏ చూసినా కనబడలేదు. ఇక 10 నిమిషాల్లో మరి ఇక్కడ నుంచి నేను భోజనానికి ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దూర ప్రాంతం నుంచి ఈ పాస్టర్ గారు పనిచేసే ఆఫీస్కి వెతుక్కుంటూ వచ్చాడంట. ఒక పుస్తకం కావాలన్నాడంట. అది తీసుకుని 50 రూపాయలు ఇచ్చాడంట. అలా ప్రభు చివరి నిమిషాల్లో సహాయం చేశాడు. ఆ డబ్బుతో ఆయన పెట్రోల్ పెంచుకున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేసినందుకు వందనాలు యేసయ్యా అన్నాడంట. థ్యాంక్ యూ జీజస్, ఈ పెట్రోల్ త్వరగా అయిపోకుండా సహాయం చేయండి దేవా అన్నాడంట. అలా 50 రూపాయల పెట్రోల్తో సుమారు 200 కిలోమీటర్ల బైక్ నడపడంట ఆయన. హల్లెలూయా. తిరిగి మళ్ళా ప్రభువారు ఆయనకు డబ్బు వచ్చేంత వరకు కూడా పెట్రోల్ అయిపోలేదంట. బైక్ తీసిన ప్రతిసారి ప్రభువా, ఇందులో పెట్రోల్ లేదని నాకు తెలుసు, మీరే సహాయం చేస్తున్నందుకు వందనాలు దేవాన్ని ప్రార్థించడం వెళ్ళడం రావడమే. ఎక్కడ పెట్రోల్ లేక బైక్ ఆగిపోతుందో అనుకునేవారు, కానీ ఎప్పుడు ఆగిపోలేదంట. దేవుడు చేసిన ఈ అద్భుతాలన్నీ కూడా తలంచుకున్నప్పుడల్లా హృదయం ఎంత కృతజ్ఞతతో నిండిపోతుంది ప్రియులారా. 3 సంవత్సరాలు పూర్తిగా పరీక్షలేనంట ఆ సేవకుడికి. ఆ తర్వాత దేవుడు సుమారు మరి నహూము 1:12 వాగ్దానం ఇచ్చి, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను బాధ పెట్టను అని అప్పటి నుంచి మరి ఆ సేవకుని యొక్క సమస్యలను, బాధలను, శోధనలను దేవుడు ఒక్కొక్కటి తీసివేస్తూ వచ్చాడు. పిల్లల ఫీజులు కట్టడానికి మరి ఆ సహోదరు వాళ్ళకి మేనభావం ప్రభు ప్రేరేపించాడు. ఆ పిల్లల కష్ట సమయంలో వాళ్ళ యొక్క అంకుల సహాయం చాలా గొప్ప సహాయం చేశాడు. మరి మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయి. మొదటి రోజులు 18:21. ఈ మౌనం అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ దినాల్లో చాలా మటుకు కొందరు మౌనంగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువునే విశ్వసించి అన్నిటిలో బలంగా వాడబడినటువంటి వారు సహితం ప్రస్తుత పరిస్థితులను బట్టి శోధనలకు గురైపోయి చల్లబడిపోతున్నారు. శత్రువుగాడు, సైతానుగాడు విజృంభించి కొందరు లోపరుచుకొని చల్లబరుస్తున్నాడు. నాటి పరిస్థితి, నేటి పరిస్థితి ఒకే విధంగా ఉన్నాయి. 2 తలంపుల మధ్యన నివసించేటువంటి వారిని శత్రువు వాడుకుంటున్నాడు. సంఘములలో మరి అసమాధానానికి కారకులుగా అపవాది వారిని ఉపయోగించుకుంటున్నాడు. ఎవడను 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా మరొకరిని తృణీకరించును. మత్తయి సువార్త 6:24 గమనిస్తున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 2 తలంపులను విడిచిపెట్టి ఏక మనసులో యేసుక్రీస్తు ప్రభువు వైపే చూడాలని మిమ్మల్ని బ్రతిమాల్చున్నాను. ఏలియా బయలుదేవత ప్రవక్తలకు ఒక పరీక్ష పెడుతున్నాడు. మీరు అనేక మంది కనుక మొదట మీరు అగ్ని ఏమి చేయకుండానే పశువులను కట్టెల మీద ఉంచి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టడం ద్వారా ఉత్తరం ఇచ్చినో ఆయనే దేవుడు. మీరు 450 మంది ఉన్నారు.
కాబట్టి మీరే మొదట ప్రారంభించండి. అయితే అగ్ని మాత్రం వేయవద్దు, మీ దేవతను ప్రార్థన చేయండి. బయలుదేవత ప్రవక్తలు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా, బయలా మా ప్రార్థన విను, ప్రార్థన చేసిరు కానీ ఒక్క మాట అయినా సరే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు వారి బలిపీఠం యొద్ద గంతులు వేయడం మొదలుపెట్టారు. అసలు వాడు దేవుడై ఉంటే కదా ఉత్తరం ఇచ్చేది. విగ్రహముల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి కూడా వాసన చూడవు, చేతి నుండి కూడా ముట్టుకొనవు, పాదం నుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకం ఉంచేవారు అందరూ వాటి వంటి వారైనారు. కీర్తన 115 4, 5, 6, 7 వచనాలు. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత పోసిన విగ్రహం చూసి మీరే మాకు దేవతలని మీరు చెప్పువారు వెనుకకు తొలగి కేవలం సిగ్గుపడుచున్నారు. యెషయా 42:17 విగ్రహములను గూర్చి యెషయా 44:9-20 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. బయలుదేవతా ప్రవక్తలు ఆ మోగ విగ్రహం ముందు నిలబడి ఎంతగా మరి గొంతు చించుకుని అరిచినా కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. గట్టిగా కేకలు వేస్తూ రక్తం కారినట్టుగా మరి కత్తులతో తమ దేహాన్ని కోసుకున్నారు. వారు మొత్తం 450 మంది పాపులు. ఆ పాపాత్ముల రక్తం చూసినటువంటి వారి యొక్క అరుపులు విన్న పాపానికి ప్రధాన కారకుడు, మూలపాప అయినటువంటి వాడు అయిన అపవాది వారికి ఎలా సహాయం చేయగలుగుతాడు? పాపులందరిలోకి పెద్ద పాపి, మొదటి పాపాత్ముడు వాడే సైతాన్గాడు. కాబట్టి వాడు వారిని రక్షించలేకపోయాడు. ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు అని తెలుసుకోవాలి. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి తోవ చూపలేడు. అయితే ఏ పాపం ఎరిగినటువంటి వాడు పరిశుద్ధుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించాడు, పాపులను ప్రేమించాడు, తన స్వరక్తం ఇచ్చి మనలందరినీ కూడా విమోచించాడు. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అంటూ అపహాస్యం చేశాడు. వారు మరీ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. రక్తం కారినంతగా తమ యొక్క మర్యాద చెప్పున కత్తులతో శస్త్రాలతో తమ దేహాలను మరి కోసుకుంటూ వచ్చారు. 1 రోజుల 18, 27, 28 వచనాలు చూడవచ్చు. ఏలియా బయలుదేవతా ప్రవక్తలను అపహాస్యం చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అయినా సరే బయలుదేవత ఉలకలేదు, పలకలేదు. మనము కూడా మధ్యాహ్న కాల ప్రార్థనా సమయంలో సతాన శక్తులను, అపవాది దురాత్మ శక్తులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను మనం విడుదల కోసం భారంగా ప్రార్థించాలి. నీ నోరు సైతానుగాడికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నీ మనసుకు నెమ్మది దొరకదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ సమయంలో ప్రార్థనలో సైతాను శక్తులు దహించబడేటట్లు, నిర్మూలించబడేటట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బలంగా గద్దించి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఎప్పుడు శత్రువు కార్యము లయపరచబడుతుందో అప్పుడు దేవుని కార్యం ఆరంభమవుతుంది. ఎప్పుడు శోధనలు జయిస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా పనిచేస్తాడు. బయలు ప్రవక్తల వారిని వెంబడించినందుకు ప్రాణము మీదకు తెచ్చుకుని చివరకు ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఈనాడు సైతానును అనుసరించి ఆశ్రయించి వారిని వెంబడించే వారంతా కూడా రేపు తీర్పు దినాన కీసోను వాగులో బయలు ప్రవక్తల రక్తం ప్రవహించినట్లు పాతాళంలో పడద్రోయబడతారు. ఇక్కడ వారి యొక్క బలులు, ఇక్కడ వారి బయలు దేవుడు అగ్నిని కురిపించలేకపోయాడు, కానీ వాడు వాని అనుచరుడు నిత్యాగ్నిలో కాల్చబడతారు. ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేశాడు. యాకోబు గోత్రముల లెక్క ప్రకారం 12 రాళ్లను తీసుకొని యెహోవా నామమును బట్టి బలిపీఠం కట్టించి అన్నిటినీ కూడా సిద్ధం చేసి కందకము తవ్వించి తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద నీళ్లను పోసినప్పుడు దహన బలిపీఠం చుట్టూ నీళ్లు పారిపోయాయి, పొర్లు పారాయి. ఎవరైనా సరే కట్టెలపై నిప్పు వేస్తారు, కానీ ఏలియా నీళ్లు పోయించాడు, అగ్నిని ఆర్పే నీటిని పోయించాడు, అందులో నుంచి అగ్ని ద్వారా దహించమన్నాడు. ఇదే దైవ కార్యం అంటే. అస్తమయ నైవేద్యం అర్పించే సమయం ఏలియా ప్రార్థన చేయడం ఆరంభించాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడు అయి ఉన్నావా, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసేదని ఈ దినమును కనుపరచము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయినటువంటి నీవే దేవుడు అయి ఉన్నావని, నీవు వారికి హృదయములను నీ తట్టు తిరగజేయుదువని నీ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. 1 రోజులు 18, 36, 37 వచనాల్లో చేశాడు. 1 రోజులు 18, 38 ఏలియా ఇలాగ ప్రార్థన చేయించు ఉండగా యెహోవా అగ్ని
దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గుని దహించి కందకముందున నీళ్ళను ఆరిపోజేసెను. ఇదే ఇజ్రాయేలు దేవుని గొప్పతనం. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. బయలుదేవత ప్రవక్తల వానికి చేసిన ప్రార్థన వాడు వినలేదు, ఉత్తరమే లేదు. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, గొప్ప అద్భుతం చేశాడు. ఎందుకంటే సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన సమస్తము నిర్మించిన వాడు, సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు కూడా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఎంతోమంది ఏలియాలు ప్రపంచంలో ఉన్నారు. అయితే వారిలో ఎలాంటి రోషము, పౌరుషము, మండే హృదయాలు లేవు. ఆనాటి ఏలియా వంటి సేవకులను ప్రభు లేపాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ప్రియులు గమనించాలి. ఒక ప్రవక్త ప్రార్థన నేటి సేవకుడు 450 మంది ఇహలోక సాతాను శక్తుల ప్రార్థనల కంటే బలమైనదని చెప్పి గ్రహించాలి. ఈ అపవాది ప్రవక్తల ప్రార్థనలు విని వాడు వారిని రక్షించలేడని, వాడొక మాయా విగ్రహం అని తెలుసుకోవాలి. దేవుని నిజమైనటువంటి ప్రవక్త, సేవకుడు హృదయమంతటితో ఏక మనస్సుతో ప్రార్థిస్తే సైతానుగాడి యొక్క ప్రవక్తలు వాని అనుచరులు లయమగుట తప్పదు అని గ్రహించాలి. నేటి ప్రవక్త అంటే సేవకుడు అనగా పాస్టర్ గారు 450 మంది బయలుదేవత ప్రవక్తల కంటే బలవంతులని, కనీసం 450 మంది సాతాను బంధకాలలో బంధించబడినటువంటి వారి విడుదల కోసం పట్టు వదలక ప్రార్థన చేయాలని చెప్పి మనం ఆశపడాలి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. దేవుడు ఆయనను వాడుకొని గొప్ప కార్యాలు చేశాడు. నిన్ను కూడా ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఏలియా ప్రార్థించిన విధానంగా మనం గమనించినట్లయితే ఈయనలో ఒక గొప్ప ప్రార్థనా వీరుడు కనబడుతున్నాడు. అనేక బందీలలో, అనేక భంగిమలలో ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల 17:1 యవన సంధిని నిలబడి ఉన్నాను అంటున్నాడు. మొదటి రాజుల 17:21-22 ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాసుకొని ప్రార్థన చేశాడంట. మొదటి రాజుల 18:42 నేల మీద పడి ముఖము కాళ్ళ మధ్యలో నుంచుకొని ప్రార్థన చేశాడంట. ఏలియా ఎటువంటి భంగిమలో ప్రార్థించిన ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన చూసేది మనస్సు, సమయము, నీ ప్రార్థన యొక్క భారము. ఆయన ముందు నీ ద్వారా ప్రియుల గమనించాలి. ఆయన ముందు నీ హృదయం విప్పి దాన్ని ఆయన పాదాల చెంత కుమ్మరించు. ఏలియా ప్రార్థనకు అగ్ని ద్వారా జవాబిచ్చిన దేవుడు నువ్వు చేసే ప్రార్థనకు అంతకంటే ఎక్కువగా జవాబు ఇవ్వగలడు. నువ్వు చేయాల్సిందల్లా ఆసక్తితో ప్రార్థించడం. అలాగని చెప్పి పరిశుద్ధ దేవుని ఎలా పడితే అలా ప్రార్థించొద్దు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకం గలదై బహుబలమ గలదై ఉంటుందని యాకోబు 5:16 మనం చదువుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు కూడా ఏలియా వలె ఆసక్తితో ప్రార్థించి ఆయన వెంబడించి ఆయన వెదకండి. ఆనాడు ఏలియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నేడు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో సైతానుగాడి చేతులలో బంధించబడినటువంటి బయలు ప్రవక్తల లాంటి వారిని విడిపించమని మన ప్రార్థన విని మనం ఉన్న ప్రాంతంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగల్చమని ప్రార్థించాలి. నిద్రలో ఉన్నటువంటి వారిని, సోమరిపోతులను మేల్కొల్పండి. ఒక గొప్ప ఉజ్జీవానికి పునాదులు వేయండి. అందరిని ఎంకరేజ్ చేయండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థించేవారుగా చేయండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక.